హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు 5th అక్టోబర్ 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. నేను ఈరోజు పేపర్ అనాలిసిస్ పెట్టలేదు బికాజ్ నాకు హెల్త్ ప్రాబ్లంగా ఉండి నేను పెట్టలేకపోయాను. రేపు నేను కంటిన్యూగా అయితే పెడతాను. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ అకాడమీ. వీళ్ళు వచ్చేసి కృషి అనే పేరుతో ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి గ్రూప్ 1 గ్రూప్ 2కు ఒక కాంఫరెన్స్ బ్యాచ్ కోర్స్ తీసుకొస్తున్నారు. ఇందులో 4 ఎడ్యుకేటర్ ద్వారా కోర్స్ ఇస్తారు. ఈ కోర్స్ వచ్చేసి అక్టోబర్ 7th నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా రక్షక్ అనే పేరుతో ఎస్ఐ కానిస్టేబుల్కి కంప్లీట్ బ్యాచ్ కోర్స్ తీసుకొస్తున్నారు. ఇది ప్రిలిమ్స్కి మెయిన్స్కి యూజ్ అవుతుంది. ఇందులో 5 ఎడ్యుకేటర్స్ ద్వారా మీకు ఈ క్లాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా స్కాలర్షిప్ టెస్ట్ అండి. ఇది ఎస్ఐ కానిస్టేబుల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఎంటైర్గా ఈ ఎస్ఐ కానిస్టేబుల్ సిలబస్ మీద మనకి ఈ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ 10వ తారీఖున ఉండబోతుంది. ఇందులో 150 ప్రశ్నలు 150 నిమిషాలు ఉంటుంది. దీని ద్వారా ర్యాంక్ 1 ర్యాంక్ 10 వరకు ఎవరికైనా ఒకవేళ ర్యాంక్ వచ్చిందనుకోండి వాళ్ళకి మీ యొక్క సబ్స్క్రిప్షన్లో పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఉంటుంది. అండ్ అదేవిధంగా రీజనింగ్ రివిజన్ సిరీస్ అయితే తీసుకొచ్చారండి. ఈ సిరీస్ వచ్చేసి అక్టోబర్ 4th నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. 4 ఎడ్యుకేటర్ల ఇది స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా MCQ సిరీస్ ఫర్ ఎస్ఐ కానిస్టేబుల్ కోసం ఇది కూడా అక్టోబర్ 6th ఈ సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇందులో 5 ఎడ్యుకేటర్ల ద్వారా ఈ సిరీస్ ఇస్తున్నారు. అదేవిధంగా మీకు గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే ఆస్క్ మీ ఎనీథింగ్ అనే ఒక కొత్త మాడ్యూల్ కూడా తీసుకొచ్చారు. దీని ద్వారా వచ్చేసి మీరు అక్టోబర్ 7th నుండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. చైతన్య దేవ్ సార్ ద్వారా ఈ యొక్క పర్టికులర్ సెషన్ అయితే తీసుకొస్తున్నారు. అదేవిధంగా మీకు నచ్చిన ప్లస్ సబ్స్క్రిప్షన్ కానీ మీరు తీసుకుంటే నచ్చిన ఎడ్యుకేటర్ని, అదేవిధంగా కంప్లీట్ ప్రిపరేషను, డౌట్ క్లియరెన్స్ సెషను, కంప్లీట్ సిలబస్, ఫ్రీ టెస్ట్ అండ్ అదేవిధంగా వీక్లీ ఫ్రీ మాక్ టెస్ట్లు ప్రొవైడ్ చేస్తారు. అయితే 1 month సబ్స్క్రిప్షన్ 1700 రూపాయలండి. మీరు డిస్క్రిప్షన్లో మన కోడ్ ఉంటుంది. అదే EDU Tech 10 అనే ఈ కోడ్ కానీ మీకు వాడితే 10% డిస్కౌంట్ వస్తుంది. అంటే 1530 రూపాయలకి వస్తుంది. అదే మీరు 12 నెలలు తీసుకుంటే మీకు 8415 రూపాయలకి వస్తుందండి. అది కూడా 3 months ఎక్స్ట్రాగా మీకు ఫ్రీగా రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో. ఫ్రెండ్స్, కాంపిటేటివ్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి 2021లో జనవరి నుండి స్టిల్ సెప్టెంబర్ వరకు కూడా ఎవరికైనా కరెంట్ అఫైర్స్ విత్ ఇక్కడ కనబడుతున్న ఏదైతే ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ అలాగే కరెంట్ అప్డేట్స్కి సంబంధించిన PDFలు కావాలనుకుంటే, అదేవిధంగా పేపర్ అనాలిసిస్ కూడా కావాలనుకుంటే per monthకి 25 రూపాయలు చొప్పున మీకు ఎన్ని నెలలు కావాలంటే అన్ని 25 ఇక్కడ కనబడుతున్న ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం నెంబర్కి సెండ్ చేసి ఆ సెండ్ చేసిన స్క్రీన్షాట్ని కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి పంపిస్తే పంపించిన 24 అవర్స్లోగా మీకు ఆ సంబంధించిన PDFలు అయితే పంపించడం జరుగుతుంది. మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. భారత వైమానిక దళ సదరన్ ఎయిర్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? అంటే అతను ఎయిర్ కమాండరు, అయితే ఆయన ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా ఈ పర్టికులర్గా సదరన్ ఎయిర్ కమాండ్కి ఎవరు బాధ్యతలు తీసుకున్నారు అంటే జె చలపతి. భారత వైమానిక దళ దక్షిణ ప్రాంతం అంటే దీన్ని సదరన్ ఎయిర్ కమాండ్ అంటారు. షార్ట్కట్లు అయితే SAC కూడా అంటారు. ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా ఎయిర్ మార్షల్ జె చలపతి బాధ్యతలు తీసుకున్నారు. ఇంతకుముందు ఆయన వైమానిక దళ అకాడమీలో కమాండెంట్గా పనిచేశారు. చలపతి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. 1980లో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో, 1983లో IAFలో చేరారు. అండ్ హాల్లో చీఫ్ టెస్ట్ పైలట్గా పనిచేశారు. ఆ తర్వాత IAF చీఫ్గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన VR చౌదరి కూడా హైదరాబాద్లోని విద్యను అభ్యసించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా. తర్వాత సెకండ్ వన్, రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారి ప్రాణాలు కాపాడే వారికి ఎంత నగదు బహుమతి ఇవ్వనున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అంటే 5000 రూపాయలండి. సింపుల్గా చెప్తాను మీకు. యాక్చువల్గా ఈ స్కీమ్ని ఈ అక్టోబర్ 15వ తారీఖు నుండి స్టార్ట్ చేయబోతున్నారండి. ఇది 2026 మార్చి 31 వరకు కూడా అమల్లో ఉంటుంది ఈ స్కీము. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైనా జాతీయ రహదారి ఉందనుకోండి, రోడ్డు ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారనుకోండి, గాయపడిన వ్యక్తిని వితిన్ 1 అవర్లో వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించగలిగితే వాళ్ళకి ఆ పర్టికులర్ ఎవరైతే కాపాడారో ఆ పర్సన్కి 5000 రూపాయలు గవర్నమెంట్ అయితే ఇస్తుంది. అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి అవార్డులు కూడా ఇస్తారనమాట. అంటే ఎక్కువ మంది ఎవరైతే సేవ్ చేస్తారో వాళ్ళకి అవార్డులు కూడా ఇస్తామనేసి చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. తర్వాత థర్డ్ వన్, 2021లో భౌతిక శాస్త్రంలో ఎంతమందికి నోబెల్ బహుమతి ప్రకటించారు అంటే 3కి. ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్ ప్రైజ్ వచ్చేసి 3 శాస్త్రవేత్తలకు ప్రకటించారు. సంక్లిష్ట భౌతిక వ్యవస్థలపై మన అవగాహనకు సంబంధించిన వీళ్ళు చేసిన రచనలకు గాను ఫిజిక్స్ నోబెల్ను ప్రకటించారు. ఫిజిక్స్ నోబెల్ స్యూకోరో మనైబే, క్లాస్ హాసెల్మాన్ అండ్ గియోర్గియో పారిస్లకు ఫిజిక్స్లో నోబెల్ బహుమతి ఇస్తున్నట్లుగా స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు ప్రకటించారు. నోబెల్ బహుమతితో పాటు ఇచ్చే ప్రైజ్ మనీలో
సగం పారసీ అంటే గియోర్గి పారసీకి సగం ఇస్తారు. మిగతా సగాన్ని సగంగా చేసి మానేబే హాసెల్మాన్లకు ఇస్తున్నట్లుగా ఆ యొక్క స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. ఈ ఏడాది ఫిజిక్స్ నోబెల్ గెలిచిన ప్యారిసీ క్రమరహిత సంక్లిష్ట పదార్థాల్లో దాగి ఉన్న నమూనాలను కనుగొన్నారు. సంక్లిష్ట వ్యవస్థల సిద్ధాంత రచనలో అతని ఆవిష్కరణలు ఎంతగానో ఉపయోగపడ్డాయని రాయల్ స్వీడిష్ అకాడమీ చెప్పింది. ఇక పర్యావరణాన్ని కలిపే మోడల్ను సృష్టించిన క్లాజ్ హాసెల్మాన్కు కూడా ఈ ఏడాది ఫిజిక్స్ నోబెల్ ఇచ్చారు. మనుషుల కారణంగా ఉత్పన్నమవుతున్న కార్బన్ డైఆక్సైడ్ వల్ల ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని ఆయన చెప్పారు. వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ స్థాయిలు పెరిగిన కొద్దీ భూ ఉపరితల ఉష్ణోగ్రతలు కూడా ఎలా పెరుగుతాయన్నదే నిరూపించిన స్యూకురో మనేబ్కు కూడా ఈసారి ఫిజిక్స్ అవార్డు అయితే ఇచ్చారు. ఇక గుర్తుపెట్టుకోండి, ఈ అవార్డులన్నింటినీ కూడా స్వీడిష్ రాయల్ అకాడమీ తెలిపింది ఈ అవార్డులు ఇస్తున్నట్లుగా. తర్వాత 4th వన్, మిస్ వరల్డ్ అమెరికా 2021గా నిలిచిన తొలి ఇండియన్ అమెరికన్ ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్లయితే శ్రీ సైని. ఓకే, చూడండి, ఇండియన్ అమెరికన్ అంటే ఇండియాకి చెందిన అమెరికన్ అయిన శ్రీ సైని రికార్డు సృష్టించారు. మిస్ వరల్డ్ అమెరికా 2021గా నిలిచిన తొలి ఇండియన్ అమెరికన్గా శ్రీ సైని నిలవడం జరిగిందండి. వాషింగ్టన్ స్టేట్కి చెందిన ఈమెకు డయానా హెడెన్ కిరీటం పెట్టారు. లాస్ ఏంజల్స్లో మిస్ వరల్డ్ అమెరికా మెడ్ క్వార్టర్స్లో ఈ కాంపిటీషన్ జరిగింది. ఈ ఘనత సాధించిన తొలి ఏషియన్ అలాగే తొలి ఇండియన్గా శ్రీ సైని నిలవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత 5th వన్, మహిళలు కిశోర బాలికల ఆరోగ్యం పరిశుభ్రత కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం స్వేచ్ఛ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది? చాలా ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్. సో మహిళలు, కిశోర బాలికలు అలాగే పరిశుభ్రత ధ్యేయంగా స్వేచ్ఛ అనే కార్యక్రమాన్ని ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి స్టార్ట్ చేశారండి. మహిళలు, బాలికల ఆరోగ్యం పరిశుభ్రతే ఉద్దేశంతో స్వేచ్ఛా కార్యక్రమం తీసుకొచ్చారు. ఋతుక్రమ సమస్యలతో చదువులు ఆగిపోతున్నాయి కాబట్టి 7 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఉచితంగా శానిటరీ నాప్కిన్లు అందజేయనున్నారు. ఈ స్వేచ్ఛ ద్వారా 10 లక్షల మంది కిశోర బాలికలకు ఉచితంగా నాప్కిన్లు పంపిణీ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,388 స్కూళ్ళు, కాలేజీల్లో శానిటరీ నాప్కిన్లు పంపిణీ చేయనున్నారు. యూనిసెఫ్, వాషు, పిఎన్జి తదితర సంస్థలతో కలిసి అవగాహన తరగతులు కూడా నిర్వహించడం కోసం, అదేవిధంగా ఈ ఋతుక్రమంపై అపోహలు తొలగించడం కోసం గవర్నమెంట్ టైఅప్ అయింది వాళ్ళతో. తర్వాత 6th వన్, ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే అక్టోబర్ 5th అండి, అంటే ఈ రోజునే. చూడండి, ప్రజల జీవన నాణ్యతను పెంపొందించడం కోసం విద్య అనేది ఎంత ముఖ్యమో అనేది తెలియజేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఆ విద్యను బోధించే విద్యార్థుల కోసం ఈ రోజును సెలబ్రేట్ చేస్తారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయుల బాధ్యతలు, హక్కులు మరియు ఉపాధ్యాయుల విలువలను తెలియజేయడానికి ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని అయితే సెలబ్రేట్ చేస్తారండి. భారతదేశం, యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఆస్ట్రేలియా, అదేవిధంగా ఫిలిప్పీన్స్తో సహా 100కి పైగా దేశాలు ఈ రోజును జరుపుకుంటాయి. యునెస్కో 1994లో ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రవేశపెట్టిందండి. అండ్ 1966లో ఈ డేని ఆమోదించారనమాట ఇంటర్ గవర్నమెంట్ మీటింగ్లో. అయితే అక్టోబర్ 5వ తేదీన ఉపాధ్యాయులకు సత్కరించడానికి అంతర్జాతీయ దినంగా దీన్ని ఎంచుకున్నారు అక్టోబర్ 5న. అయితే ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం 2021 థీమ్ ఏంటి అంటే తెలుగులో హార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రికవరీలో టీచర్లు. ఓకే, అది అయితే ఇంగ్లీష్లో చూసుకుంటే టీచర్స్ అట్ ద హార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రికవరీ అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు. తర్వాత 7th వన్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో రోప్వే సేవను ప్రారంభించిన మొదటి భారతీయ నగరం ఇది. ప్రారంభించనున్న నగరం ఏంటి అంటే మొదటి నగరము వారణాసి అండి. ప్రధాని మోదీ గారి నియోజకవర్గం అన్నమాట ఇది. అయితే వారణాసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రోప్వే సేవను ప్రారంభించిన మొదటి భారతీయ నగరంగా అవతరించనుంది. ప్రధాని మోదీ పార్లమెంటరీ నియోజకం అయిన వారణాసిలో త్వరలో ప్రజా రవాణాలో, అంటే అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోకి వస్తుందన్నమాట, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కాకుండా. ఈ రోప్వే అనేది, రోప్వే అంటే ఏంటి, ఒక ఎగువ ప్రాంతం నుండి దిగువ ప్రాంతానికి, దిగువ ప్రాంతం నుండి ఎగువ ప్రాంతానికి వెళ్ళడానికి ఒక పర్టికులర్గా వాహనం అనమాట రోప్వే. ఆ రోప్వేని ఫస్ట్ మన ఇండియాలో ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోకి తీసుకొస్తున్నారు దీన్ని. అలా తీసుకొచ్చిన మొదటి భారతీయ నగరం వారణాసి నిలవనుంది. ట్రాఫిక్ రద్దీని తగ్గించడం కోసమే ప్రపంచంలో 3వ అలాగే మన ఇండియాలో మొట్టమొదటి ప్రజా రవాణా రోప్వేని క్వాంట్ రైల్వే స్టేషన్ అంటే వారణాసి జంక్షన్ నుండి చర్చ్ స్క్వేర్ కౌడోలియా వరకు నిర్మించాలని ప్రతిపాదించారండి. దీనికోసం 425 కోట్ల విలువైన రూపాయలు దీన్ని కేటాయించారు. దీని ద్వారా కాశీ విశ్వనాథ్ ఆలయం నుండి మరియు దశస్వమేధ ఘాట్ సులభంగా చేరుకోవచ్చు. దీని ద్వారా 4.2 కిలోమీటర్ల వైమానిక దూరాన్ని, అంటే ఈ యొక్క డిస్టెన్స్ వచ్చేసి 4.2 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి.
తర్వాత 8, ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ నూతన అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్టయితే సహదేవ్ యాదవ్. ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ప్రముఖ క్రీడా నిర్వాహకుడు సహదేవ్ యాదవ్ 4 సంవత్సరాల కాలానికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారనమాట. ఇంకా అతనితో ఎవరు పోటీ పడలా. ఫెడరేషన్ సెక్రటరీ జనరల్గా ఆనంద్ గౌడ్, అలాగే కోశాధికారిగా అంటే సెక్రటరీగా నరేష్ శర్మ ఎన్నికయ్యారండి. మొత్తం 10 మంది ఉపాధ్యక్షులు, 4 జాయింట్ సెక్రటరీలు, అదేవిధంగా 7 ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు కూడా ఎన్నికయ్యారు ఈ మీటింగ్లో, రీసెంట్గా జరిగిన మీటింగ్లో. తర్వాత 9, మీరాబాయి చాను మరియు బజరంగ పునియా ఏ సంస్థ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమితులయ్యారు అంటే అమృతాంజన్ హెల్త్ కేర్. చూడండి, టోక్యో ఒలింపిక్స్ టోక్యోలో జరిగిన ఒలింపిక్స్లో పథక విజేతలు అంటే పథకాలు గెలుచుకున్న మీరాబాయి చాను, బజరంగ పునియా అమృతాంజన్ హెల్త్ కేర్కి బ్రాండ్ అంబాసిడర్లుగా సంతకం చేసినట్లుగా సంస్థ ప్రకటించింది. ఈ ఇద్దరు క్రీడాకారులు అమృతాంజన్ యొక్క అడ్వాన్స్డ్ బ్యాక్ పెయిన్ రోల్ ఆన్ అండ్ జాయింట్ మజిల్ స్ప్రే, అదేవిధంగా పెయిన్ ప్యాచ్ వంటి వివిధ ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటిని ప్రచారం చేస్తారు వీళ్ళిద్దరు కూడా, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్, అంటే టెలివిజన్లోని డిజిటల్ వైడ్గా. తర్వాత 10, మై స్టూడెంట్ మై రెస్పాన్సిబిలిటీ మిషన్ను ఎవరు ప్రారంభించారు లేదా ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే మహారాష్ట్ర. ఓకే, చూడండి, ప్రతి విద్యార్థికి సరైన విద్యను అందించాలనే ఉద్దేశంతో మిషన్ మై స్టూడెంట్ మై రెస్పాన్సిబిలిటీ అనే దాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిందండి. విద్యార్థులకు నిరంతర అభ్యాసాన్ని అందించాలనే లక్ష్యంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయము, అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మిషను కలిపి ఈ యొక్క ఏదైతే మై స్టూడెంట్ మై రెస్పాన్సిబిలిటీ అనే ఒక మిషన్ని స్టార్ట్ చేసాయి. దీని ద్వారా వచ్చేసి ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థికి కూడా ఎడ్యుకేషన్ అనేది అందించేలా చర్యలు తీసుకుంటారు. తర్వాత 11, ISSF జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భారతదేశం తరపున షూటింగ్లో స్వర్ణం సాధించిన అథ్లెట్ ఎవరు? కింద ఇవ్వబడిన వాళ్ళలో ఆన్సర్ చూసుకున్నట్టయితే ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్. పెరూ రాజధాని లిమాలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో, అది కూడా ఏంది ISSF ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత్కి చెందిన ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్ స్వర్ణం సాధించాడు. అండ్ అదే టైంలో జూనియర్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు కూడా. అయితే 50 మీటర్ల రైఫిల్లో 3 పొజిషన్లో ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్ ప్రపంచ రికార్డును అధిగమించి స్వర్ణం సాధించాడండి. ఫైనల్లో 463.4 స్కోర్తో జూనియర్ ప్రపంచ రికార్డును మెరుగుపరిచాడు. అంటే ఇంతకుముందు వరకు వచ్చేసి 456.5 స్కోర్తో సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఫ్రెంచ్ ఆటగాడు లుకాస్ క్రిజ్ ఉన్నాడు. అమెరికాకి చెందిన గ్యావిన్ బార్నీకి వచ్చేసి 446.6 స్కోరుతో కాంస్య పథకం గెలుచుకున్నాడు. మొత్తానికి మన ఇండియన్ అథ్లెట్ వచ్చేసి 463.4 స్కోర్తో టాప్లో ఉన్నాడు. తర్వాత 12, ఇటీవల ఏ రాష్ట్రంలో రహదారికి స్వాతంత్ర సమరయోధుడు తిరుప్పూర్ కుమారన్ పేరు పెట్టారు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి తమిళనాడు అండి. యువ స్వాతంత్ర సమరయోధుడిగా పేరున్న కోడికథ అనేది అతనికి స్ఫూర్తిగా, అతను గుర్తుగా పిలుస్తూ ఉంటారు కుమారన్ గారికి. ఆయన జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడం కోసం తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ గారు ఈ పర్టికులర్ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఏదైతే రోడ్డు కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ధమిని అనే రోడ్డుకు కుమారన్ పేరు పెట్టారు. కుమారన్ అక్టోబర్ 4, 1904 జనవరి నుండి, అంటే అప్పుడు జన్మించి జనవరి 11, 1932లో చనిపోయారండి. యాక్చువల్గా ఈ స్వాతంత్ర ఉద్యమానికి వ్యతిరేకంగా ఆయన చేసిన కృషిలో భాగంగా అనుకోని సిచ్యువేషన్లో చనిపోయారు ఆయన. తిరుప్పూర్ కుమారన్గా ఆయనగా బాగా ప్రసిద్ధి చెందారు. కుమారన్గా కాకుండా తిరుప్పూర్ కుమారన్గా ఆయన బాగా ప్రసిద్ధి చెందారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత 13, రెండవ 5 ఏళ్ల కాలానికి ఎన్నికైన ఇథియోపియా ప్రధాని పేరు ఏమిటి? అంటే 2 టర్మ్స్కి సెకండ్ టర్మ్లో ఇంకొక 5 ఏళ్ల కాలానికి ఇథియోపియా ప్రధానికి ఎవరు ఎన్నికయ్యారు అంటే అబీ అహ్మద్. ఓకే, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ కొత్తగా 5 ఏళ్ల కాలానికి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అతను పోటీ చేసిన పార్టీ 436 పార్లమెంటు స్థానాలలో 410 గెలుచుకుంది. ఎంత గెలుచుకున్న తర్వాత మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు కదా అది. తర్వాత 14 అండి, భారతదేశంలో సంవత్సరంలో ఏ రోజున గంగా రివర్ డాల్ఫిన్ డేగా జరుపుకుంటారు అంటే అక్టోబర్ 5వ తారీఖునండి. చూడండి, భారతదేశంలో గంగా నది డాల్ఫిన్ల పరిరక్షణ, గంగా నదిలో ఉన్న ఏవైతే డాల్ఫిన్లు ఉంటాయో వాటిని పరిరక్షించడం కోసం, ఆ పరిరక్షణకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరం అక్టోబర్ 5న గంగా రివర్ డాల్ఫిన్ డే జరుపుకుంటారండి. ఈ డేని సెలబ్రేట్ చేయడం 2010లో స్టార్ట్ చేశారు. అక్టోబర్ 5న డాల్ఫిన్లు నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ NAAగా ప్రకటించారు. డాల్ఫిన్లను నేషనల్ ఆక్వాటిక్ యానిమల్గా ప్రకటించారు. మనకి భారతదేశంలో దాదాపు 2500 నుండి 3000 వరకు కూడా గంగా డాల్ఫిన్లు ఉన్నాయి.
అంటే గంగా నదిలో ఉండే డాల్ఫిన్ని గంగా డాల్ఫిన్లు అంటారు. అవి మన ఇండియాలో 2500 నుండి 3000 మధ్యలో ఉన్నాయి. ఎక్కువగా బీహారు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ అనే 3 రాష్ట్రాల్లో ఎక్కువగా ఇవి కనబడుతుంటాయి. తర్వాత 15 ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ 40వ ఎడిషన్ ఎక్కడ జరగనుంది అంటే న్యూఢిల్లీ అండి. మన దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రగతి మైదాన్లో ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ 40వ ఎడిషన్, గుర్తుపెట్టుకోండి. 40వ ఎడిషన్ ఎప్పుడు జరిగిందని అడిగితే 2021 లేదా 2021లో ఎన్నో ఎడిషన్ జరిగిందంటే 40వ ఎడిషన్ అని గుర్తుపెట్టుకోవాలి. నవంబర్ 14 నుంచి 27వ తేదీ వరకు కూడా ఈ ట్రేడ్ ఫెయిర్ జరుగుతుంది. ఇందులో ఆర్థిక అంశాలు, ఎగుమతి సామర్థ్యాలు, మౌలిక సదుపాయాలు అండ్ ట్రాన్స్పోర్టు అండ్ డిమాండ్ లాంటి అంశాలపై దృష్టి పెడతారు. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ B2B, B2C సమావేశాల్లో పాటు ట్రేడ్ ఫెయిర్ నిర్వహించనున్నట్లుగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ అక్టోబర్ 4న ప్రకటించిందండి. ఇందులో వచ్చేసి సెమినార్లు, ఇండస్ట్రీస్, బిజినెస్కి సంబంధించిన మీటింగ్స్ జరుగుతాయి. అండ్ ఇందులో కొన్ని ఏవైతే పర్టికులర్గా కొన్ని బ్రాండింగ్లు కూడా ఇక్కడ ప్రదర్శన చేసే అవకాశం ఉంటుంది. అయితే IITF 2021 థీమ్ ఏంటి అంటే ఆత్మనిర్భర్ భారత్. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్ 25 మీటర్ల పిస్టల్ విభాగంలో స్వర్ణం గెలిచిన భారత క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్లయితే నామ్యా కపూర్. పెరూ రాజధాని నగరంలో లిమాలో జరుగుతున్న ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత్కి చెందిన 14 ఏళ్ల నామ్యా కపూర్ స్వర్ణం గెలిచింది. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఆమె మొదటి స్థానంలో గెలిచిందండి. అక్టోబర్ 4న జరిగిన 25 మీటర్ల పిస్టల్ విభాగం ఫైనల్లో నామ్యా 36 పాయింట్లు స్కోర్ చేసింది. ఇదే ఈవెంట్లో మరో భారత షూటర్ మను బాకర్ కాంస్యం గెలుచుకోగా ఫ్రాన్స్కు చెందిన కెమిల్ జెయిట్సెవ్స్కీ రజతం సాధించాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత్కి 7 స్వర్ణాలు సహా మొత్తం 16 పథకాలు వచ్చాయి. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇప్పుడు గురించి చూద్దాం. భారత వైమానిక దళ సదరన్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా ఎవరు బాధ్యతలు తీసుకున్నారు అంటే జే చలపతి. అండ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారి ప్రాణాలు కాపాడే వారికి ఎంత నగదు బహుమతి ఇవ్వనున్నట్లుగా కేంద్రం ప్రకటించిందంటే 5,000. తర్వాత క్వశ్చన్ చూస్తుంటే 2021లో భౌతిక శాస్త్రంలో ఎంతమందికి నోబెల్ బహుమతి ప్రకటించిందంటే 3కి. అండ్ మిస్ వరల్డ్ అమెరికా 2021గా నిలిచిన తొలి ఇండియన్ అమెరికన్ ఎవరు అంటే శ్రీ సైని. తర్వాత మహిళల కిశోర బాలికల ఆరోగ్యం పరిశుభ్రత కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం స్వేచ్ఛా కార్యక్రమాన్ని ప్రారంభించిందంటే ఆంధ్రప్రదేశ్. అండ్ ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే అక్టోబర్ 5వ తారీఖున. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రోపే సేవను ప్రారంభించడం మొదటి భారతీయ నగరం ఏంటి అంటే వారణాసి. అండ్ ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ నూతన అధ్యక్షుడు ఎవరు అంటే సహదేవ్ యాదవ్. అండ్ మీరాబాయి చాను మరియు బజరంగ పునియా ఏ సంస్థ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారంటే అమృతాంజన్ హెల్త్ కేర్కి. మై స్టూడెంట్ మై రెస్పాన్సిబిలిటీ మిషన్ ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే మహారాష్ట్ర. అండ్ ISSF జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భారతదేశం తరపున షూటింగ్లో స్వర్ణం సాధించిన అథ్లెట్ ఎవరు అంటే ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ అండి. గుర్తుపెట్టుకోండి, ఇది 50 మీటర్ల రైఫిల్లో 3rd పొజిషన్లో గెలిచాడు. అండ్ 25 మీటర్ల డిస్టెన్స్లో ఇదే షూటింగ్లో మనకి ఇప్పుడు మనం చెప్పుకున్న ఏదైతే నామ్యా కపూర్ ఉన్నారో ఆమె గెలవడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి మీరు. అలాగే ఇటీవలే ఏ రాష్ట్రంలో రహదారికి స్వాతంత్ర సమరయోధుడు తిరుపూర్ కుమార్ పేరు పెట్టారంటే తమిళనాడు. అండ్ 2వ 5 ఏళ్ల కాలానికి ఎన్నికైన ఇథియోపియా ప్రధాని పేరు ఏమిటి అంటే అబీ అహ్మద్. అండ్ భారతదేశంలో ఏ సంవత్సరంలో గంగా రివర్ అంటే ఏ రోజున గంగా రివర్ డాల్ఫిన్ డే సెలబ్రేట్ చేస్తారంటే అక్టోబర్ 5. ఇండియన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ 40వ ఎడిషన్ ఎక్కడ జరగనుందంటే న్యూఢిల్లీ. అండ్ తర్వాత క్వశ్చన్ చూసుకుంటే ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్లో 25 మీటర్ల పిస్టల్ విభాగంలో స్వర్ణం గెలిచిన భారత క్రీడాకారిణి ఎవరు అంటే నామ్యా కపూర్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో నచ్చితే